హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేముంటున్న అపార్ట్మెంట్స్ ఎట్లున్నాయో నేను మీకు చూపించాను కదా. ఈరోజు ఇక్కడ లగ్జరీ అపార్ట్మెంట్స్ ఎట్లుంటాయో చూపించబోతున్నా. ఈ అపార్ట్మెంట్స్ కమ్యూనిటీ పేరు వచ్చేసి అవలాన్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా అపార్ట్మెంట్స్ చూసేద్దాం రండి. ఇవి లగ్జరీ అపార్ట్మెంట్స్ కాబట్టి మా అపార్ట్మెంట్స్ కంటే కూడా రెంట్ ఎక్కువనే ఉంటుంది. అయితే మీకు ఒక క్వశ్చన్, మేముండే అపార్ట్మెంట్స్ సింగిల్ బెడ్రూమ్ అయితే $2,000, అదే డబల్ బెడ్రూమ్ అయితే $2,500. ఇప్పుడు మీరు ఈ కమ్యూనిటీ ఈ అపార్ట్మెంట్స్ మొత్తం చూసిన తర్వాత దీని రెంట్ ఎంత ఉండొచ్చో గెస్ చేసి చెప్పండి. ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేస్తారో చూద్దాం. ఈ కమ్యూనిటీ మేముండే ఏరియా నుంచి 1 hour డిస్టెన్స్ లో ఉంటది. వీటిని చూస్తే నాకైతే రామోజీ ఫిలిం సిటీలో ఫారిన్ సెట్టింగ్స్ సేమ్ ఇలాగే ఉంటాయి కదా, కాకపోతే ఇవి రియల్, అవి సెట్టింగ్స్. మీకు కూడా ఈ బిల్డింగ్స్ చూస్తే అట్లనే అనిపిస్తుందా? ఇది అపార్ట్మెంట్స్కి లీజింగ్ ఆఫీస్. యాక్చువల్గా లోపలికి వెళ్ళి ఆఫీస్ ఎట్లుంటుందో చూపిద్దాం అనుకున్నా, కానీ లాకేష్ ఉంది. మేము ఇక్కడికి వచ్చే ముందు రోజు నైటే స్నో పడింది. వారానికి ఒకసారి పడుతూనే ఉంది. ఇంకిటి వస్తే మొత్తం ఇదంతా స్విమ్మింగ్ పూల్ ఏరియా. వాటర్ మొత్తం గడ్డగట్టినట్టే కనిపిస్తున్నాయి. వింటర్ వచ్చిందంటే ఇంకా ఎక్కడైనా స్విమ్మింగ్ పూల్ ప్యాక్ చేసి పెడతారు. ఇంకా సమ్మర్లో అయితే చైర్స్, అంబ్రెల్లాస్ పెట్టి బీచ్ లుక్ ఉంటుందట. స్విమ్మింగ్ పూల్ కి ముందు సైడ్ ఇట్లా చైర్స్ అరేంజ్ చేసి ఉన్నాయి. ఇప్పుడైతే స్నోతో నిండిపోయి ఉన్నాయి, కానీ సమ్మర్లో అయితే ఇక్కడ పార్టీస్ కూడా చేసుకుంటారంట. అది కూడా నైట్ టైంలో ఫ్రెండ్స్ అందరు కలిసి పార్టీ చేసుకుంటే మస్తు ఉంటది కదా. ఇది స్విమ్మింగ్ పూల్ కి ఎంట్రీ గేటు. మార్నింగ్ 10 నుంచి 8 వరకు టైమింగ్స్. అలా అని ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు. ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళకి ఒక పాస్వర్డ్ ఇస్తారు. అది అన్ని ఎంట్రెన్స్ లకి ఇంకా అదే పాస్వర్డ్ యూజ్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ ఇక్కడ కొడితే గేట్ ఓపెన్ అవుతుంది. ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా అలో చేస్తారు. ఒకరికి ఇచ్చిన పాస్వర్డ్ ఇంకొకరికి ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాస్వర్డ్ ఉంటది. సమ్మర్ లో అయితే ఈ ప్లేస్ లో పెద్ద అంబ్రెల్లా, చైర్స్ అన్ని సెట్ చేసి పెడతారట. ఇంకిక్కడ బార్బిక్యూ చేసుకొని పార్టీస్ కూడా చేసుకోవచ్చు. వావ్, ఇక్కడ ఈ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి కదా. ఇవే కాదు, ఇంకా లోపలికి వెళ్తే చాలా ఉన్నాయి, చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఎంట్రెన్స్ లకి పాస్వర్డ్ సిస్టమే కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. వీళ్ళకి ఫోన్ లోనే ల్యాచ్ అనే యాప్ లో ప్రతి ఎంట్రెన్స్ దగ్గర అన్లాక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. మనం ఇప్పుడు ఏ ఎంట్రెన్స్ దగ్గరకు వచ్చినామో ఆ నేమ్ చూసుకొని అన్లాక్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మేము అమ్యూనిటీ ఎంట్రెన్స్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ అన్లాక్ ప్రెస్ చేయగానే లాక్ ఓపెన్ అయ్యింది. ఫోన్ లోనే కాకుండా ఇక్కడ డైరెక్ట్ పాస్వర్డ్ ఎంట్రీ చేసి కూడా డోర్ అన్లాక్ చేసుకోవచ్చు. ప్రతి ఎంట్రెన్స్ కి 2 ఆప్షన్స్, ఏదో ఒక ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఈ బిల్డింగ్ కి పార్టీ హాల్. ఫుల్ హడావిడిగా ఉంది. ఆల్రెడీ ఎవరో పార్టీ చేసుకుంటున్నారు. ఇంకా లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఇప్పుడైతే ఫిట్నెస్ సెంటర్కి వెళ్దాం. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, లాక్ ఓపెన్ చేయడం. చూసిరా, జిమ్ అయితే మస్తు పెద్దగా ఉంది కదా. ఇక్కడ ఏ జిమ్ లో అయినా మనం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మనం యూజ్ చేసిన ఎక్విప్మెంట్ ని టిష్యూతో క్లీన్ చేసే వెళ్ళాలి. ఈ అపార్ట్మెంట్స్ మొత్తానికి ఈ ఒక్క జిమ్మే కాదు, ప్రతి బిల్డింగ్ కి సపరేట్ జిమ్, పార్టీ హాల్ అన్ని ఏ బిల్డింగ్ ఆ బిల్డింగ్ సపరేట్ గానే ఉంటాయి. జిమ్ కి వెళ్ళక చాలా రోజులు అవుతుంది కదా, అందుకే చూడగానే ఒకసారి ఎక్సర్సైజ్ చేయాలనిపించింది. ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది స్టేర్ మాస్టర్. మనం నడుస్తూ ఉంటే స్టెప్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. ఎస్కులేటర్ లాగా ఉంది. ఈ థ్రెడ్మిల్ చేస్తుంటే మన క్యాలరీస్ ఎన్ని బర్న్ అవుతున్నాయో చూపిస్తుంది. ఇంకా దీంట్లో యూట్యూబ్ కూడా చూడొచ్చంట. ఇంకా ఈ జిమ్లోనే పైకి వెళ్తే యోగా సెంటర్ ఉంది, అది కూడా చూద్దాం రండి. అది పట్టుకో కొడతాడు. హరీష్ కమ్ ఆన్.
నేను మా బుడ్డోడు కలిసి కాసేపు బాక్సింగ్ చేశాం. ఇది యోగా చేసుకునే వాళ్ళకి సపరేట్ రూమ్. మనమే మ్యాట్స్ తెచ్చుకోకుండా మ్యాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. కావాలంటే ఈ టీవీ ఆన్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ యోగా చేసుకోవచ్చు. ఈ ఫిట్నెస్ సెంటర్ అయితే నాకు బాగా నచ్చింది. ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్కి వచ్చినాం. ఏదో హోటల్కి వచ్చినట్టు సేమ్ హోటల్ రూమ్స్ లాగా అనిపిస్తుంది కదా వీటిని చూస్తుంటే. ఇవి రూమ్ నెంబర్స్, డైరెక్షన్స్. మేము డైరెక్ట్ వాళ్ళ రూమ్ దగ్గరికే వచ్చేసినాము, కానీ లిఫ్ట్ మిస్ అయ్యాము. అది కూడా చూసేద్దాం. ఊరికే బయట నుంచి చూస్తే ఏముందని ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వచ్చేసినాం. లిఫ్ట్ కూడా మస్తు పెద్దగా స్పేసియస్గా ఉంది. అయితే ఈ లిఫ్ట్లో ఇంకో స్పెషల్ ఉంది. ఇటు సైడ్ అయినా దిగొచ్చు, అటు సైడ్ అయినా దిగొచ్చు అంట. 2 sides. కాకపోతే అది ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే 2 sides ఓపెన్ అవుతుంది. అన్ని ఎంట్రెన్స్లు మొబైల్లో ఓపెన్ చేసినట్టే వీళ్ళ రూమ్ ఎంట్రెన్స్ కూడా మొబైల్లో ఓపెన్ చేసుకోవచ్చు. అన్లాక్ బటన్ నొక్కగానే అదిగో లాక్ ఓపెన్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి వాళ్ళ రూమ్మేట్స్ అందరూ లంచ్ చేస్తున్నారు. హాయ్. ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో కిచెన్. ఇక్కడ ఓపెన్ కిచెన్ కామన్. ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే హాల్ కంటే ముందు కిచెనే ఉంటుంది. వీళ్ళుండేది డబుల్ బెడ్రూమ్. ఇదొక బెడ్రూమ్. దీంట్లోనే అటాచ్డ్ క్లాజెట్, వాష్రూమ్ ఉంది. ఇది వచ్చేసి క్లాజెట్, దాని పక్కనే వాష్రూమ్. ఇక్కడ వాష్రూమ్స్ అయితే స్పేసియస్గా ఉంటాయి. ఇది వచ్చేసి బాల్కనీ. బాల్కనీలో నుంచి వ్యూ మాత్రం బాగుంది. 4th ఫ్లోర్ నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది కదా. ఇదంతా మనము ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన రూటు. స్విమ్మింగ్ పూల్, బార్బిక్యూ, అక్కడ నుంచి పైనకు వచ్చేసినాం. కిచెన్ నుండి లెఫ్ట్కి వెళ్తే మనం చూసింది ఒక బెడ్రూము. రైట్ సైడ్ వస్తే ఇంకొక బెడ్రూము, దాని ఎదురుగా వాష్రూమ్, ఇంకో చిన్న క్లోజెట్. ఇది వచ్చేసి హాల్. ఇది ఇక్కడ డబల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్. రెంట్ ఎంత ఉంటుందో గెస్ చేసి చెప్పండి. లిఫ్ట్ చూసాం కదా, ఇటు సైడ్ వచ్చేసి స్టెప్స్. ఇక్కడ పెట్స్కి సపరేట్గా స్పా కూడా ఉంది. మన పెట్స్ని ఇక్కడికి తీసుకొచ్చి మంచిగా స్నానం చేపించి క్లీన్ చేయొచ్చు. పెట్స్కి ఈ ఫెసిలిటీ కూడా బాగుంది కదా. ఇది ప్యాకేజ్ రూము. అంటే మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి పోతారు. ఇంకా ఒకరి ప్యాకేజ్ ఇంకొకరు తీసుకెళ్లకుండా ఒక ఆప్షన్ కూడా ఉంది. మనం ఆర్డర్ పెట్టినప్పుడు QR కోడ్ ఉంటుంది కదా, అది ఇక్కడ స్కాన్ చేస్తే ఆ పార్సల్ ఏ ర్యాక్లో ఉందో ఆ ర్యాక్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇంకా మన పార్సల్ మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. బాగుంది కదా ఈ టెక్నాలజీ. ఎక్కడ చూసినా చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి. పాపం చలికి మనం వణుకుతున్నట్టు అవి కూడా వణుకుతాయేమో. సమ్మర్ వచ్చేదాకా వాటికైనా మనకైనా తప్పదు. ఇప్పుడు మనం వెళ్ళేది మెయిల్ బాక్సెస్ ఉండే రూమ్. ఇక్కడ ఎవరి రూమ్ నెంబర్స్తో వాళ్ళకి మెయిల్ బాక్సెస్ ఉంటాయి. ఎవరికైనా పోస్టులు వస్తే వాళ్ళ రూమ్ నెంబర్ ఉన్న బాక్స్లో వేసేసి వెళ్తారు. ఇంకా పోస్ట్ వచ్చిందని మనకి ఫోన్కి మెసేజ్ కూడా వస్తుంది. వెంటనే వచ్చి తీసుకోవచ్చు. ప్రతిసారి వచ్చి వెతుక్కునే అవసరం లేకుండా ఇదేదో బాగుంది. ఇప్పుడు మేము ఉన్నది ఫస్ట్ ఫ్లోరు. ఇంతకుముందు లిఫ్ట్లో వచ్చి పైకి వెళ్ళినాం కదా. ఇంకా రూమ్స్ అన్ని ఫ్లోర్స్లో సేమ్. ఇవి కార్లు పెట్టుకోవడానికి గరాజులు. కానీ ఇక్కడ రెంట్కుండే వాళ్ళకైనా కూడా కార్ పెట్టుకోవడానికి గరాజ్ కావాలి అంటే మంత్లీ $200 పే చేయాలంట. ఇంకా బయట పార్కింగ్ అయినా కూడా మంత్లీ $15 పే చేయాలి. ఇక్కడ ఉండే వాళ్ళకైనా ఫ్రీ పార్కింగ్ లేదు. ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వస్తే వాళ్ళ కార్ పార్కింగ్ 1-2 రోజులు మేనేజ్ చేయొచ్చు అంట. ఎందుకంటే ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళ కార్లకి ఒక నెంబర్తో స్టిక్కర్స్ వేస్తారంట. వాళ్ళు ఆ నెంబర్ని స్కాన్ చేసుకొని చెక్ చేసుకుంటారు. వేరే వాళ్ళ కార్ ఎవరిదైనా ఉంటే మాత్రము అక్కడ నుంచి తీసేసి బయటకు పంపించేస్తారట. ఇది పిల్లలకి ప్లే గ్రౌండ్. ఇక్కడ పెట్స్ కి కూడా ప్లే గ్రౌండ్ ఉంది. అక్కడ అతను తీసుకెళ్తున్నాడు కదా, అది ఎంట్రెన్స్. ఇక్కడైతే పెట్స్ కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ డాగ్స్ ని అయితే మనలాగా అది ఇది అని అస్సలు అనొద్దు. అసలైతే డాగ్ అని కూడా అనొద్దు. ఆడదా మగదా కనుక్కొని హీ షీ అనాలి. అంత రెస్పెక్ట్ ఇవ్వాలి. అక్కడ కనిపించేది పబ్లిక్ స్కూల్. ఈ వీడియో తీయడానికి మాతో పాటే ఉన్నాడు కదా రాజేంద్ర అన్న, బాగా హెల్ప్ చేసిండు. అపార్ట్మెంట్స్ మొత్తం తిరిగి చూపించడమే కాకుండా వాటి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పిండు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వీన్నైతే గుంజుకపోవాల్సి వస్తుంది. కనిపించిన ఐస్ నల్లా దొక్కుతాడట. ఇది ఈరోజు లగ్జరీ అపార్ట్మెంట్స్ టూర్. నాకైతే అపార్ట్మెంట్స్ కానీ ఆ ఫెసిలిటీస్ కానీ బాగా అనిపించినాయి. మీకు ఎలా అనిపించింది? నచ్చిందనే అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.